అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముత్తా తుఫాన్ ఎఫెక్ట్కి మొత్తం పూర్తిగా రైతాంగం అయితే కుదేలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చేతికొచ్చే పంట నష్టపోయి రైతులైతే తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా వందల ఎకరాల్లో కూడా వరి సాగు పంట అయితే పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. అంటే కొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుంది అని ఇప్పటికే పెట్టుబడి పెట్టిన రైతులైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనము ఎవరైతే పంట పొలాలు నష్టపోయి అంటే పంట పొలాలు వేసి ఈ తుఫాన్ కారణంగా కూడా పూర్తిగా వరదలు మయమైపోయే పరిస్థితి ఇక్కడే ఉన్నారు. వారు రైతులు అసలు వారు ఏమనుకుంటున్నారు, వారు ఏ విధంగా ఏ పంట నష్టపోయారు అనేది కూడా వారు మాట్లాడే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. చెప్పండి, ఇప్పటి వరకు ఇక్కడ ఏ పంటలు నష్టం వాటిలేదు, అసలు ఎన్ని ఎకరాలు వేశారు? ఇక్కడ జూటు మెయిన్ ప్రధానంగా అయితే జూటు వరి ఇప్పుడు సాగులో ఉన్నాయి. మిగిలిన మెట్ట పొలం అంతా ఇంకా మీదట వేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు జూటు పైరుకైతే పూర్తిగా నష్టం వాటింది. ఉన్న వరి మొత్తం నీటిలో మునిగిపోయింది. ఏదన్నా ఎక్కడన్నా 4-5 ఎకరాలు 10 ఎకరాలు అట్లా పైన ఉన్న వాటికి తెగుళ్ళు సోకి పనికి రాకుండా పోయినాయి. దీనివల్ల ప్రజలు పూర్తిగా నష్టపోయారు. ఈ సాగుబడిలో 1000 ఎకరం వరకు వరి, ఒక 200 ఎకరం వరకు జూట్ పైరు సాగుబడిలో ఉంది. అంటే సుమారు ఈ వరి సాగు చేయడానికి ఎంత పెట్టుబడి ఖర్చు అయింది ఇప్పటివరకు ఎకరానికి? అదే జూట్కి ఎంత ఖర్చు అవుతుంది ఎకరానికి? వరి సాగుకు వచ్చేసి ఎకరాకి 30-40 వేల వరకు ఖర్చు వస్తుంది. జూటుకు వచ్చేసరికి ఒక ఎకరాకి 20,000 వరకు ఖర్చు వస్తుంది. సరే, అయితే పెద్ద ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు గతంలో కూడా అనేక తుఫాన్లు వచ్చాయి, వర్షాలు గత కొద్ది రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ తుఫాను బాగా ప్రభావం చూపింది. ముఖ్యంగా అసలు పంట ఏ కోసాను కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించలేదు. అంటే దీన్ని అసలు మీరు ఏ విధంగా చూస్తారు? గతంలో అనేక తుఫాన్లు చూస్తుంటారు, అనేక వరదలు చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చిన ఈ తుఫాన్ని మీరు ఏ విధంగా చూడబోతారు ఒక రైతుగా? ఇప్పుడు నా వయసులో నేను ఎప్పుడు చూడలే ఇంత ప్రమాదం. ఎందుకంటే ఎంత వర్షం కురిసి ఇంత నష్టపోయి ఏనాడు నాకు తెలిసిన తర్వాత ఏనాడు లేదు. పైపెచ్చి ఇక్కడ ఈ చెరువులో ఒకటేసి ఇటు గుండా నీళ్లు పోవటానికి వాటర్ పోవటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ రోడ్డు దాటేదానికి కూడా ట్రాఫిక్ కూడా 3 రోజుల నుంచి బస్సులు రావటం లేదు, కార్లు కూడా తిరగటం లేదు, ట్రాఫిక్ కూడా బంద్ ఆగిపోయింది. ఇది చాలా బాధాకరంగా ఉంది. మీరు ఎన్ని ఎకరాలు వేశారు, ఏ పంటలు వేశారు? ముఖ్యంగా నేనంతా వరేసానండి, 10 ఎకరాలు వరేసాను. 10 ఎకరాల్లో చివరిలో కూడా కాలు రావటం లేదు. అది ఎంతవరకు మనకు ప్రయోజనం అయ్యేది కూడా మనకు అర్థం కాకుండా ఉంది. ఖర్చు పెట్టాము, దాదాపు 20 ఏళ్ళ దాకా ఖర్చు పెట్టాము. ఇప్పుడు ఎకరానికి ఎంత పెట్టారు, మొత్తం ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు 10 ఎకరాలు సుమారు 10 ఎకరాలకు 50,000 పైన ఖర్చు పెట్టాము. ఇంకా పెట్టాల్సింది ఉంది. ఇంకా ఇప్పటికీ 50,000 రూపాయలు పైన ఖర్చు పెట్టాము. 50-60 వేలు ఖర్చు పెట్టాము. సత్తవులు అయితే, మందులు అయితే ఇవన్నీ ఖర్చు పెట్టాము. అయితే ఇప్పుడు పెద్దనా మీరు చెప్పండి, ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవసాయంలో బాగా రైతులైతే ఇబ్బంది పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా వరికి అదేవిధంగా జూటుకి కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు రైతాంగం కూడా ఎన్ని వందల ఎకరాలు నష్టపోయారు. అసలుకి ఈ పంట ఏమన్నా కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుందా? అసలు పూర్తిగా జీరోగా నష్టపోయిన పరిస్థితి వచ్చింది? పూర్తిగా ఏదీ లేదండి, మాకు వచ్చేది వస్తాయి పంట మొత్తం నష్టమైనట్టే ఇప్పుడు. ఎందుకంటే దాదాపు ఎకరాకు వచ్చేసి 40,000 రూపాయలు వరికి ఖర్చు పెట్టాము, జూటుకు వచ్చేసి 25,000 రూపాయలు ఖర్చు పెట్టాము, సత్తవలు అయితే అన్నీ వేసాము. కానీ మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. మొత్తం ప్రభుత్వం ఆదుకోవాలి. ఏ విధంగా ఆదుకుంటే మీకు మేలు జరిగిద్ది అంటారు? సుమారు ఎటువంటి సాయం ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం ఉంది? అంటే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే రైతులను ఆదుకుంటాము, నష్టపోయిన వారిని ఆదుకుంటా ఉన్నారు. మీకు ఏ విధంగా చేస్తే రైతు నష్టపోకుండా ఉంటారు? ఎందుకంటే ముఖ్యంగా అన్నదాతకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. మళ్ళా ఏదైనా డబ్బులు ఇచ్చి లేకపోతే సత్తవలు ఏదైనా ఫ్రీగా ఇచ్చి చేస్తే ఏదైనా కొంతవరకు ఆదుకోగలరు, మళ్ళీ తట్టుకుంటాం. అది అంటే ఇప్పుడు గతంలో కూడా అనేక సార్లు నష్టాలు జరిగినాయి కదా, దాంతో పోల్చుకుంటే ఇది ఏ విధంగా? ఇది పెద్ద నష్టం అండి. గతంలో తక్కువ, ఇంత వాన వచ్చి కానీ ఎరగం. ఎంత ఎంత నష్టపోయి ఉంటుంది అనుకుంటున్నారు సుమారు మీరు? అంటే వేసింది 1000 ఎకరాలు వరి, 250 ఎకరాలు జూట్ అన్నారు. ఇది వరేసి ఉంది. 1000 ఎకరాలు కొలాప్స్ అయిపోయినట్టు మొత్తం నీట మునిగిపోయినాయి. చివరిలో ఎక్కడన్నా ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు అవపడుతున్నాయి. అవి కూడా ఉంటాయి అనేది నమ్మకం లేదు మాకు. అది ఎకరాకు వచ్చేసి దాదాపు 30,000 రూపాయలు 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది వరకు.
అంటే ఎలాగా అంటే ఎకరాకి వరికి ఒక 34,000 రూపాయలు ఖర్చు అంటున్నారు. ఎంత ఎలాగా అంటే స్టార్టింగ్ నుంచి ఎటువంటి ఖర్చు అంటారు? చెప్తానండి. సేద్యం చేసాం, సేద్యాలు చేసాం. సేద్యాల ఖర్చు 10,000 రూపాయలు ఎకరాకు అవుతుంది సేద్యాలకి. దాదాపు విత్తనాలు వచ్చేసి ఒక్కొక్క టిక్కీ 1000 రూపాయలు పెట్టుకున్నాం. 2 టిక్కీలు కావాల్సి వస్తుంది ఎకరాకి. 2 టిక్కీలు 2,000 రూపాయలు. అట్లాగే కలుపులు దాదాపు కూలీలు వచ్చేసి 400 రూపాయలు 500 రూపాయలు లేని కూలీలు రావటం లేదు కలుపులకి. ఎకరాకు వచ్చేసి 20 మంది 25 మంది కలుపు జనం పడుతున్నారు. 10,000 రూపాయలు. సత్తవలు ఎకరా 1,500 రూపాయలు. నిరుడు 1,200 రూపాయలు ఉన్న సత్వ 1,500 రూపాయలు తీసుకుంటున్నారు. సత్వల రేట్లు పెరుగుతున్నాయి కానీ వడ్లుకి రేట్లు పెరగలేదు. అది పరిస్థితి. అంటే మొత్తానికి ప్రభుత్వం ఆదుకుంటే మీకు ఎకరాకి ఎంత నష్టపరిహారం కోరుకునే అవకాశం ఉందంటారు? 40,000 రూపాయలు ఇస్తే కొంతవరకు నిలబడగలుగుతామండి. మళ్ళీ అది తర్వాత మళ్ళీ ఏదైనా పంట వేసుకుంటారు. పంట వేసుకునేదానికి. అది అదేవిధంగా ఇక్కడ వరి జూటుతో పాటు ఆనుకున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ ప్రాంతంలో రొయ్యల గుంటలు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. పూర్తిగా వరద నీరు ఒక చెక్ డ్యామ్ నుంచి పారిన విధంగా పారి రొయ్యల గుంటలో పడిపోతున్న పరిస్థితి. పూర్తిగా కూడా నష్టం వాటిల్లింది. ఆ రొయ్యల గుంటలు అసలు అంటే దేనికి పనికి వచ్చే పరిస్థితి. అది బాగు చేసుకోవాలని కూడా ఇప్పుడు చాలా వ్యయంతో కూడుకున్న పని. అసలు దాని గురించి మీరు చెప్పండి. రొయ్యల గుంటలు ఈ ప్రాంతాల్లో కొన్ని వందల ఎకరాలు ఉన్న పరిస్థితి. అది దానికి ఎంత నష్టం వాటిల్లింది? ఒక ఎకరం రొయ్యల గుంటకు వచ్చేసి అని చెప్పేసి ఒక ఎకరం రొయ్యల గుంటకి 1,00,000 నుంచి అది చెప్పేది దానికి రాదండి, లెక్క రాదు. ఎందుకంటే నెలకి ఇంత ఖర్చు వస్తుంది. 2 నెలలు అయితే ఖర్చు ఇంకా డబల్ ఉంటుంది. 3 నెలలు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అది చెప్పేదానికి రాదు. అది కోట్లల్లో ఉంటుంది. సరాసరి ఎంత నష్టం వాటిల్లో ఉండొచ్చు అంటారు ఇక్కడ ఉన్న రొయ్యల గుంటలకు? కోట్లల్లోనే ఉంటుందండి. కోట్లలో మినిమం ఒక 50-60 కోట్లైనా నష్టపోయి ఉంటారు. కొప్పోలు, చింతల ఈ గ్రామాల మధ్యలో ఉన్న రొయ్యల చెరువులు ఒక 50-60 కోట్ల పైనే నష్టపోయి ఉంటారు. అంటే ఇప్పుడు ఆ రొయ్యల గుంటలకి నేరుగా వరద నీరు వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నట్టయితే విజువల్స్లో ఆ పూర్తిగా వచ్చేసి వాటర్ పడుతుంది. దాంట్లో ఉన్న రొయ్యలు బతకటం కానీ దాన్ని మళ్ళీ ఏదైనా రిపేర్ చేసుకునే అవకాశం కూడా కల్పి ఉంటుంది. రిపేర్ అంటే వరద ఆగితేనే చేసుకోగలుగుతాము. ఇప్పుడు రొయ్య పిల్ల ఉంటుంది లేదనేది వరద పోయిన తర్వాత వలేసి చూస్తే కానీ తెలియదు. చెరువుల్లో పిల్ల పోయే ఉంటుంది. ఉన్నది కూడా ఎంత ఉంటుంది అనేది కూడా చెప్పలేము ఇప్పుడు. అది పరిస్థితి. అయితే మొత్తానికి ముంతా తుఫాను అధికారులు ఇటు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రైతాంగానికి కలిగించే నష్టం మట్టికి ఆపలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒంగోలు, కొత్తపట్నం, చింతల అదేవిధంగా కొప్పోలు ఏరియా ప్రాంతంలో మొత్తం వరికే ఒక 1000 ఎకరాలు, జూటుకు వచ్చేసి 250 ఎకరాలు, సుమారు కొన్ని వందల ఎకరాల్లో ఆక్వా ఫామ్ సాగు చేస్తుంది. ఏ ఒక్క పంట కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఉన్న 1-2 ఎకరాలు వరి కూడా పూర్తిగా కుళ్ళిపోయే స్థితిలోకి వచ్చింది. ఇంకా 2-3 రోజులు దాటితే కానీ పొలంలో అంటే ఈ పొలంలో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా ఇంకిపోదు. లేకపోతే ఏదైనా మిషన్ల ద్వారా కూడా బయటకు కొట్టే పరిస్థితి. ఇది మళ్ళీ సాగులోకి రావాలంటే మటుకి మాకు ఇంకా వ్యయంతో కూడుకున్న పని. ఇప్పటికే వరికైతే ఎకరాకి 40,000 ఉంది. అదేవిధంగా జూటుకైతే ఒక 20,000 రూపాయల దాకా ఖర్చు అయిన నేపథ్యంలో కూడా ఈ మొత్తం మేము భరాయించాలంటే రానున్న రోజుల్లో మరొకసారి సాగు చేసే పరిస్థితి అయితే ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకునే దాన్ని బట్టే భవిష్యత్ వ్యవసాయం కూడా ఆధారపడదని చెప్పేసి రైతులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.